నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవనేస్. ముందుగా హెడ్లైన్స్. పహల్గం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్. ఆపరేషన్ సింధూర్కు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రులు మద్దతు. పహల్గం ఉగ్రదాడికి వేగంగా ప్రతీకారం తెచ్చుకున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోడీకి అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీ తీర ప్రాంత భద్రతపై అప్రమత్తత అవసరం, గత అనుభవాలు గుర్తుంచుకోవాలని సూచన. పహల్గం మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సింధూర చేపట్టినట్లుగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రా, కర్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాక్లోని 9 ఉగ్ర శిబిరాలను తుడిచిపెట్టామన్నారు. గత 30 ఏళ్లలో పాకిస్తాన్ ఉగ్రముఖులకు సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ ఇస్తుందని అన్నారు. పాకిస్తాన్లోనూ పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయని వివరించారు. తాము మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించామని వెల్లడించారు. ఉగ్ర స్థావరాలపై దాడుల్లో పాక్ పౌరులకు హాని కలగలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంటుపై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గం దాడి వరకు మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. అలాగే 600 మందికి పైగా సైనికులు మృతి చెందారని అన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లుగా తెలిపారు. పహల్గంలో పౌరులను విచక్షణ రహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ మృతి చెందారని చెప్పారు. పహల్గం దాడి అత్యంత హేయమైనదని తెలిపారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవటమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐరాస విఫలమైందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా తెలిపారు. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబాకు ఒక ముసుగు లాంటిదని అన్నారు. ఉగ్ర సంస్థల కోసమే టీఆర్ఎఫ్ పనిచేస్తుందని అన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడ్డ వారిని గుర్తించామని చెప్పారు. అంతర్జాతీయ వేదికపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తుందని, ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టారు. భారత్పై రానున్న రోజుల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయన్నారు. ఉగ్ర సంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేస్తుందని స్పష్టం చేశారు. పహల్గం దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని తెలిపారు. పహల్గం దాడిలో మరో కుట్ర కూడా ఉందని, కాశ్మీర్తో పాటు దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని తెలిపారు. కాశ్మీర్ను గత ఏడాది 2.3 కోట్ల మంది పర్యాటకులను సందర్శించారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పహల్గం దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని చెప్పారు. అందుకే ఉగ్రవాదులకు సరైన రీతిలో బుద్ధి చెప్పామని ఆయన వివరించారు. As you are all aware, on April 22, 2025, Pakistani and Pakistan-trained terrorists belonging to the Lashkar-e-Taiba carried out a savage attack on Indian tourists at Pahalgam in Jammu and Kashmir in India. They murdered 26 people, including one national of Nepal, causing the largest number of civilian casualties in a terrorist attack in India since the 26 November 2008 attacks in Mumbai. The attack in Pahalgam was marked by extreme barbarity, with the victims mostly killed with headshots from close range and in front of their families. Family members were deliberately traumatized through the manner of the killing, accompanied by the exhortation that they should take back the message. The attack was clearly driven by the objective of undermining the normalcy returning to Jammu and Kashmir. In particular, it was designed to impact the mainstay of the economy, tourism, with a record 23 million tourists visiting the valley last year. The calculation presumably was that harming growth and development in the Union Territory would help keep it backward and create fertile ground for continued cross-border terrorism from Pakistan. The manner of the attack was also driven by an objective of provoking communal discord, both in Jammu and Kashmir and the rest of the nation. It is to the credit of the government and the people of India that these designs were foiled. A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a front for the UN-proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba. It is notable that India had given inputs about the TRF in the half-yearly report to the monitoring team of the UN's 1267 Sanctions Committee in May and November 2024, bringing out its role as a cover for Pakistan-based terrorist groups. Earlier too, in December 2023, India had informed the monitoring team
about Lashkar and Jaish-e-Mohammed operating through small terror groups such as the TRF, Pakistan's pressure to remove references to TRF in the April 25 UN Security Council press statement is notable in this regard. Investigations into the Pahalgam terror attack have brought out the communication notes of terrorists in and to Pakistan. The claims made by the Resistance Front and their reposting by known social media handles of the Lashkar-e-Taiba speak for themselves. Identification of the attackers based on eyewitness accounts as well as other information available to law enforcement agencies has also progressed. Our intelligence has developed an accurate picture of the planners and backers of this team. The features of this attack also tie in with Pakistan's long track record of perpetrating cross-border terrorism in India, which is well documented and beyond question. Pakistan also has a well-deserved reputation as a haven for terrorists from around the world, with internationally proscribed terrorists enjoying impunity there. In addition, Pakistan has been known to willfully mislead the world and international forums, such as the Financial Action Task Force, on this issue. The Sajid Mir case, in which this terrorist was declared dead and then, in response to international pressure, brought back to life, found alive and arrested, is the most glaring example. The latest attack in Pahalgam has understandably generated deep anger in Jammu and Kashmir and in other parts of India. Following the attacks, the government of India naturally responded with a set of initial measures relating to our engagement with Pakistan. You're all aware of the decisions that were announced on the 23rd of April. However, it was deemed essential that the perpetrators and planners of the 22nd April attack be brought to justice. Despite a fortnight having passed since the attacks, there has been no demonstrable step from Pakistan to take action against the terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate, and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గామ్ ఉగ్రవాద దాడికి వేగంగా ప్రతీకారం తెచ్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు తాను గర్వంగా వందనం చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. మన దేశం ఉక్కు సంకల్పంతో తనను తాను రక్షించుకుంటుందని మళ్లీ నిరూపించుకుందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచం మన బలాన్ని దృఢ సంకల్పాన్ని చూసిందని ప్రశంసించారు. మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి సాయుధ దళాలకు దృఢంగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు గర్వించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ముష్కరులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎప్పటికప్పుడే భారత్పై ఉసుగొలుపుతుందని ధ్వజమెత్తారు. మోడీ నేతృత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతుందన్న పవన్ చివరి ముష్కరుని మట్టుబెట్టే వరకు ఆయనకు అండగా ఉంటామని అన్నారు. సోషల్ మీడియాలో దేశాన్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలవాలని పవన్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ధైర్యం చేసే వారికి గట్టి హెచ్చరిక అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బలమైన నాయకత్వంతో భారతదేశ బలాన్ని చాటుతూ దృఢ సంకల్పంతో ప్రతిదాడి చేసిందన్నారు. దేశానికి కవచంగా ఉన్న మోడీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లుగా లోకేష్ వెల్లడించారు. జాతీయ భద్రత పట్ల మోడీ ధైర్యం, అంకితభావం పాకిస్తాన్కు భయభ్రాంతులకు గురి చేశాయని చెప్పారు. భారతీయులందరూ గర్వపడేలా చేశారని అన్నారు. భారతదేశం సురక్షితంగా, శక్తివంతంగా, ఐక్యంగా ఉందని, భూమిపై ఏ శక్తి మన స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేదని వారు స్పష్టం చేశారు.
పహల్గాం దాడిలో భారత్ పొట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని, హిందూ ముస్లిం అని మరీ చంపేసిన విధానం చాలా దారుణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. మితిమీరిన సాహసంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి ఆపరేషన్ సింధూర్తో తిరిగి వీరత్వాన్ని నిరూపించిందని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్రివిధ దళాధిపతులు ప్రధాని మోడీకి సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏపీకి చెందిన 2 కుటుంబాలతో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపేశారని విచారాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి భారత సైనికులు పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పాక్లో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పాకిస్తాన్కు ఇది తగిన గుణపాఠమని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమని, సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదని అన్నారు. భారత్ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరు కేంద్రానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన విమర్శించారు. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్ళిన 2 చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. It's a commendable job done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time, Prachekinchi, this is a time of war, not a full-blown war, but it is a protracted war which will continue for a long time. Under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorist and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation, as a civilian person, when military is waging a war, what we have to do? Military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So,
as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. And also at this time of in these tough times, we stand by Honorable Prime Minister Modi and the BJP-led NDA government, and we'll stand by and we will be with you no matter how long it takes, till the last terrorist is wiped out from this country. అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను, అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్పాను, బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను, నేను మీడియాలో చూశాను, అది రిపీటెడ్గా జరుగుతుంది. అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి, కానీ ఇదేమైనా ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు, ఇది అంటే దేశం చేస్తున్న యుద్ధం. ఇది ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో చెప్పాను తప్ప అది కరెక్ట్ చేసుకుంటే మంచిదే కదా. అదర్వైజ్ ఇఫ్ దే డోంట్ కరెక్ట్ దెమ్సెల్వ్స్ దే విల్ బి కరెక్టెడ్ ఇన్ ఫ్యూచర్. మ్యాన్ పవర్ ఏజెన్సీల పనితీరు మెరుగుపరుచుకోవాలంటే చర్యలు తప్పవని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. మ్యాన్ పవర్ ద్వారా పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వటం, పీఎఫ్ చెల్లించడంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇక నుంచి ఈ దుష్ప్రవర్తనను ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో కార్మిక ఫ్యాక్టరీల శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి మ్యాన్ పవర్ ఏజెన్సీల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా లేబర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ తో పాటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ను మంత్రి ప్రారంభించారు. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గజదొంగ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడటం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 14 ఏళ్ల పాటు తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి శిక్షను విధించడం హర్షించవలసిన విషయమని అన్నారు. అలాగే జనార్దన్ రెడ్డి బళ్ళారిని కేంద్రంగా చేసుకుని ఓబులాపురం మైనింగ్ మాఫియాగా పేరుంది, ప్రతి ఒక్కరిని బెదిరించి వేల కోట్లు కొల్లగొట్టారని ఆయన అన్నారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 14 ఏళ్ల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి శిక్షను విధించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చిందని, దీంతో మన న్యాయ వ్యవస్థలో తీర్పు రావడానికి ఎంత ఆలస్యం జరుగుతుందో తెలుస్తుందని అన్నారు. ఇప్పటికైనా శిక్ష పడిందని, కానీ అక్రమార్జనను ప్రభుత్వం రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పేరుతో కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో వేల కోట్లు దోపిడీ చేస్తారని, ఈ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగ గాలి జనార్దన్ రెడ్డికి 14 ఏళ్ల తర్వాత అయినా సరే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో శిక్ష పడడం అనేది హర్షదాయకము. అందరూ కూడా హర్షించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే బళ్ళారిని కేంద్రంగా చేసుకొని ఓబులాపురం మైనింగ్ మాఫియాగా పేరు పొంది మొత్తం అందరినీ బెదిరించి అధికారులను, రాజకీయ నాయకులను, అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ని ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. దానిపైన 14 ఏళ్ల తర్వాత ఇవాళ శిక్ష చెప్పారంటే మన న్యాయ వ్యవస్థ ఎంతటి ఆలస్యం పెరుగుతూ ఉందో ఇందులో తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే శిక్ష పడింది. కానీ ఏదైతే అక్రమార్జన ఉందో ఆ అక్రమ సంపదనంతా కూడా కాన్ఫిస్కేట్ చేయాలి ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే అటు కర్ణాటక రాష్ట్రంలో, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విచ్చలవిడిగా కొల్లగొట్టాడు. కాబట్టి దీనిపైన ఇప్పుడు శిక్ష పడింది. ఆయన ఆస్తులు కాన్ఫిస్కేట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. మైనింగ్ కుంభకోణంలో గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే జగన్ కు పట్టడం ఖాయమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ముందే గ్రహించిన జగన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రేట్లు పెంచారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. యాక్సిస్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏలో అక్రమాలు జరిగాయంటూ జగన్ చేస్తున్న దుష్ప్రచారం అంతా తన తప్పును కప్పిపుచ్చుకునేందుకేనని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఆ సంస్థతో 2022 నవంబర్ 24న జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం 2022 నుంచి 23, 2023 నుంచి 24 సంవత్సరాలకు యూనిట్కు ₹5.12 చొప్పున చెల్లించేందుకు అంగీకరించిందని తెలిపారు. ఆ ధరను ₹4.60 తగ్గిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అదే యాక్సెస్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుంటే జగన్ ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. తాజా ఒప్పందం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 2,720 కోట్ల ఆదా చేశామని అన్నారు. జగన్ హయాంలో సెకీతో ₹2.49 ఒప్పందం చేసుకున్నట్లుగా ఆయన రోత పత్రికలో బకాయిస్తున్నారని, కానీ ఆ ఒప్పందానికి యాక్సెస్ ఎనర్జీతో చేసుకున్న ఒప్పందానికి ఉన్న తేడాను చెప్పకుండా ఎందుకు దాటేస్తున్నారని నిలదీశారు.
సెకీ విషయంలో వారు నిర్దేశిత సమయంలో ఇచ్చినప్పుడే మన విద్యుత్ తీసుకోవాలని, కానీ యాక్సెస్ ఎనర్జీ మన డిమాండ్ని బట్టి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒక లిక్కర్ కుంభకోణం నుంచి కానివ్వండి, ఇతర అనేక రకాలైనటువంటి వాళ్ళ అవినీతి దందాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్, ప్రజల దృష్టిని మరల్చడానికి యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశానుసారం మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందంకి సంబంధించి ముందడుగు వేస్తూ ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తూ ఉంది, అకారణంగా మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉంది. ₹4.60 యూనిట్కి కొనుగోలుకి 25 సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని. అనేక రకాలైనటువంటి విషపురాతలు, పిచ్చిరాతలని రాస్తూ ఉన్నారు. ఇవాళ అసలు పీక్ పీరియడ్లో ₹4.60 పెట్టి కొనటం ఏంటి, అదేంటి ఇదేంటి అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకసారి చూసినట్లయితే 2022-23లో వీళ్ళు ఈవినింగ్ పీక్ అవర్స్లో వెయిటెడ్ యావరేజ్ యూనిట్ రేట్ ఫస్ట్ క్వార్టర్లో ₹11.78 కొన్నారు. 2022-23లో పీక్ అవర్స్లో యూనిట్ ₹11.78 కొన్నారండి. ఇది కూడా ఏపీఆర్సీ డేటానే. అంటే పీక్ అవర్స్లో ₹4.60కి ఒప్పందం చేసుకోవటం తప్ప ₹11.78 కొనుగోలు చేయడం కరెక్టా? ఏది న్యాయం అండి? 11.78 న్యాయమా, 4.60 న్యాయమా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో మీ ఘనకార్యం 11.78. అదేవిధంగా యావరేజ్ 4 క్వార్టర్లు కలిపి 4 క్వార్టర్స్ కనుక కలిపి యావరేజ్ చూస్తే ₹9.30. పీక్ అవర్స్లో మీరు కొనుగోలు చేసింది యావరేజ్ యూనిట్ 9.30. ఇవాళ ఆ కష్టం మనకు లేకుండా ₹4.60 మీరు చేసుకున్నటువంటి 5-12 కంటే తక్కువకి 4.60కి మేము ఒప్పందం చేసుకోవటం, పీక్ అవర్స్లో మనకి విద్యుత్ ఇబ్బంది లేకుండా చేసుకోవటం మేము చేసినటువంటి నేరం. ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ పీపీఐని, వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఐని మార్చి రేటు తగ్గించడం వల్ల ₹2,719 కోట్ల రాష్ట్రానికి ఏ విధంగా ఆదా చేశాం. ఏపీ రాజధాని అమరావతి దేశంలోనే అత్యుత్తమంగా రూపుదిద్దుకోనుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచానికి దీటైన రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి శుభపరిణామమని శ్రీదేవి అన్నారు. ఏపీ రాజధాని అమరావతి దేశంలోనే అత్యుత్తమంగా రూపుదిద్దుకోనుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని, ప్రపంచానికి దీటైన రాజధాని నిర్మాణానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 49,000 కోట్ల రూపాయల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి శుభపరిణామమని శ్రీదేవి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా ఈ పనులు పూర్తి చేయాలని ప్రధాని సూచించారని గుర్తు చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి కూడా అమరావతి నిర్మాణంలో కీలకమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందని, రాష్ట్రం తిరిగి అభివృద్ధి పదంలో పయనిస్తుందని శ్రీదేవి విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా, కన్నుల పండగ మరి ప్రపంచానికి చాటి చెప్పే మాదిరిగా ఎంతో ఘనంగా, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట, కష్టం, దీని వెనుక ఎంతో ఉంది. మరి మన ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతినిధులు, నాయకులు, మరి కూటమి ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా అతి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మరి అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని మనందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి మోడీ గారు
74 పనులకు శంకుస్థాపన చేయటం, అది కూడా 49,000 కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం. ఇవి కాంక్రీట్స్ కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి, మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు. ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ జగన్ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది. తమిళనాడులో పెద్ద మార్కెటింగ్ కంపెనీ మా కంపెనీకి చెందిన మైత్రి యాప్లో ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం లాభం వస్తుందని సంస్థ ప్రతినిధులు నమ్మబలికారు. డబ్బులు కట్టించుకొని 2 నెలలు నగదు చెల్లించి తర్వాత ఎగనామం పెట్టిన ఘటన ఎన్కేపాడులో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన దిండు సుబ్బారావు అనే బాధితుడు ప్రజా ఫిర్యాదు వేదిక పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్కేపాడు శివాలయ వీధిలో జిల్లా మార్కెటింగ్ యాప్ పేరుతో కార్యాలయం ఉంది. మైత్రి యాప్లో ఒక్కసారి 1,22,000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 480 రూపాయల చొప్పున జీవితాంతం వస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన దిండు సుబ్బారావు ఆయన కుటుంబ సభ్యులను నమ్మబలికారు. 2024లో కొంతమంది పెట్టుబడి పెట్టారు. వారికి రోజుకు 480 రూపాయల చొప్పున చెల్లించారు. 2 నెలలు చెల్లించిన తర్వాత పెట్టుబడిదారులు ఇంకా ఎవరైనా చేర్పిస్తే రోజు చెల్లించే 480 రూపాయలతో పాటు కమిషన్ మరో 200 రూపాయలు చెల్లిస్తామని, ఒక్కొక్కరు 7గురిని చేర్పించవచ్చని చెప్పారు. ఫలితంగా కొందరు తమకు తెలిసిన వ్యక్తులతో పెట్టుబడి పెట్టించారు. తర్వాత 2 నెలల పాటు నగదు సక్రమంగా చెల్లించారు. అనంతరం ఎన్నికల కోడ్ వచ్చిందని, తమ సంస్థపై ఈడీ దాడులు జరిగాయని, త్వరలో నగదు వేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాప్ను ఆపేశారు. బాధితులు ఎన్కేపాడులోని కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఉద్యోగులు లేరు. చివరికి పడమట పోలీస్ స్టేషన్ దిండి సుబ్బారావు భార్య దిండి రంగమ్మ, అత్తయ్య రెడ్డి రవణమ్మ అనే 3 బాధితులు కలిసి పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాప్లో పెట్టుబడి పెట్టిన తర్వాత రోజు వారు పంపిన వీడియోలు యూట్యూబ్లో చూసి దానికి సంబంధించిన ప్రశ్నలకు యాప్లో సమాధానాలను ఇస్తేనే డబ్బులు ఇచ్చేవారు. అలా రోజుకి 30 వీడియోలకు పైగా పెట్టుబడిదారులు చూసేవారు. వచ్చిన నగదు యాప్లో వ్యాలెట్కు అనుసంధానం అయ్యేది. నగదు నెలలో ఒకసారి మాత్రమే తమ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం ఉండేది. యాప్లో 100 మంది పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తుంది. కమిషన్ కోసం కక్కుతుబడి తెలిసిన వారిని చేర్పిస్తే అసలుకే మోసం వచ్చిందంటూ లబోదిబోం అంటున్నారు. నా పేరు పిండి రంగమ్మ, నా భర్త పేరు పిండి సుబ్బారావు. మైత్రి యాక్స్ అని కోయంబత్తూరులో ఉందని చెప్పి మాకు డబ్బులు వచ్చారండి. మనిషికి వచ్చి 1,20,000 పెట్టాం. ఇంటికి వచ్చి మా భర్త పేరుతో 1,20,000, నా పేరుతో 1,20,000. అలాగే మా అమ్మగారు కూడా కట్టిందండి. మా నాన్నగారు కట్టి ఇళ్లలో పనిచేసి ఆయన పోషించాలి. ఏదో ఆమె కూడా ఇళ్లలో పని చేసుకోలేకపోతే పెద్ద వయసు ఆవిడని పోతుంది అని ఆశపడి కట్టింది. నెల నెల అవుతుంది. మా నాన్నగారు బయట ఏం తేవట్లేదు. ఆమె ఇళ్లలో పని చేసి పడుతుందని బంగారు ఏదో పెట్టి కట్టింది. ఏ చదువులకు ఉపయోగపడతాయి అని నా భర్తకేమో నడుంచి ఆపరేషన్ అయ్యింది. నాకు బాగోదు, షుగర్, బీపీ, బయటికి వెళ్ళి పని చేయలేదు. నెల నెల అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసి పెట్టాము. ఇప్పుడేమో ఆ అప్పులు మా ఫ్యామిలీ తెచ్చుకున్నారు కూడా అప్పులు చేసాము. ఇప్పుడేమో ఆ అమౌంట్ 2 నెలలు పడిందండి. 12,000 చొప్పున. మరి 3వ నెల నుంచి అసలు అమౌంట్ రాలేదు. మా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిందని చెప్పి 15,000 చెప్పి ఆగారండి. ఇప్పుడు వరకు ఒక రూపాయి కూడా మాకు రాలేదండి. మాకు దయచేసి ఇక్కడ మేము స్పందనలో పెట్టాము. స్పందన నుంచి పనమర పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఇక్కడ ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. మాకు దయచేసి మా డబ్బులు మాకు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వంశీ రిమాండ్ ముగియడంతో జిల్లా జైలు నుంచి వంశీని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. వంశీని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీకి నెల 13వ తేదీ వరకు రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో సహా మిగిలిన నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి తీసుకుని వచ్చి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపి రిమాండ్ గడువును న్యాయస్థానం పెంచింది. తనకు శ్వాసకోశ సమస్యలున్నాయని న్యాయమూర్తి దృష్టికి వంశీ తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కావాలని కోరారు. ఆరోగ్య సమస్యలపై మెమో దాఖలు చేసుకోవాలని వంశీకి న్యాయస్థానం సూచించింది.
గంటసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు మౌఖికంగా అనుమతి ఇచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి జైలు అధికారులకు అప్పగించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పహల్గం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తెచ్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్. ఆపరేషన్ సింధూర్కు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రులు మద్దతు. పహల్గం ఉగ్రదాడికి వేగంగా ప్రతీకారం తెచ్చుకున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోడీకి అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీ తీర ప్రాంత భద్రతపై అప్రమత్తత అవసరం. గత అనుభవాలు గుర్తుంచుకోవాలని సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.